ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసీం మునీర్ మన ఇండియా మీద విషం కక్కుతా ఉన్నాడు కదా. సో నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్తో కలిసి మనం వాళ్ళ మీద కుట్ర పందుతున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతకుముందు చూసుకుంటేనేమో మరి మన ఇండియా మీద అనుభవం లేస్తామని చెప్పేసి ఈ విధంగా రకరకాలుగా ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నాడు కదా. అయితే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఒక క్వశ్చన్ ఎదురైందనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు ఇండియా మీద ఆ విధంగా పడిపోతున్నారు? మరి మీకు ఏదన్నా సరే ఇప్పుడు ఇండియా మీద పడిపోయి మీరు మీ దేశంలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఏదైనా సరే రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఎదురైంది అనమాట. దానికి అసీం మునీర్ ఏం చెప్పాడు తెలుసా? సో ఇప్పుడు దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు? కేవలం పాకిస్తాన్కి రక్షణగా ఉండమని చెప్పేసి నన్ను పంపించాడు. సో మరి నేను ఈ పాకిస్తాన్ని రక్షించడం కోసం నా ఆత్మ బలిదానానికైనా నేను సిద్ధపడతాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు అతను చెప్తుంది ఏంటంటే, సో మరి రాజకీయాలు అంటున్నారు కదా, సో రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదు నేను. మరి ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది. పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. సో మరి అటువంటి సిచ్యువేషన్లో నేను ఎందుకు వెళ్తాను అని చెప్పేసి మరి అసీం మునీర్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఒక పక్కన చైనా అదేవిధంగా అమెరికా ఇద్దరు కూడా మాకు ఒక ఫ్రెండ్లీ, వీళ్ళిద్దరు కూడా మాకు ఫ్రెండ్స్. సో ఒక ఫ్రెండ్ కోసం ఇంకో ఫ్రెండ్ని మేము వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందన్నమాట.